అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకున్న సంతానం అంతా కూడా చనిపోయేవారు. వాళ్ళందరికీ కూడా ప్రాణ రక్షణ ఇవ్వని వాళ్ళు కలిగింది. అంటే యేసేపును ఎవరు సిద్ధం చేశారు? దేవుడి సిద్ధం చేశాడు. దేవుడి సిద్ధం చేసినటువంటి వ్యక్తి యేసేపు కలిగిన. మరి అలా కలగకుంటే యేసేపు ఇక్కడికి వచ్చేవాడా? అన్నదమ్ములు హింసించకుండా, చంపాలని ప్రయత్నించకుండా, అందరు కూడా కోపం పడుతుంది ఆయన అమ్మకుండా ఉంటే ఇక్కడికి వచ్చేవాడా? ఐగుప్తులోకి వచ్చేవాడు కాదు. యాకోబు అతని సంతానం అంతా కూడా అక్కడనే చనిపోయేవాడు. ఆహారమే లేకుండా, అసలు సంతానమే లేదు. అబ్రహాము ద్వారా వచ్చిన సంతానం ఉంటుంది. అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాను, నేను ఆకాశ నక్షత్రం వల్లే చేస్తాను, ఆకాశపు నక్షత్రం వల్లే, ఇసుక రేణు వల్లే చేస్తాను కదా. 6 లక్షల జనాంగం అనేటువంటి ఉండదు. ఇప్పుడు 6 లక్షల జనాంగము ఉండేది కాదు. ఐగుప్తులో నుండి నడిపించబడే జనాంగము, ఎర్ర సముద్రం కూడా దాటిన జనాంగం ఉండేది కాదు. అడ్రస్ లేదు. వీళ్ళందరికీ ప్రాణరక్షణ ఉంది. చూసాము దేవుని వల్ల కలిగిన యేసు ఈ ప్రాణరక్షణ కోసమే నన్ను కూడా సిద్ధపరిచాను. కాబట్టి ఇంత గొప్ప చేసినటువంటి దేవుని మీరు ఘనపరచాలి. కానీ నాకు కలిగిన దానిని గురించి మీరు ఆలోచించి దుఃఖపడి సంతాపం చెందవలసినటువంటి అవసరము లేదు అని ఇంకొక మాట చెబుతున్నావు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది కాబట్టి సేద్యమైనను పూతయ్యను లేని సంవత్సరం ఇంకా 5 వచ్చు. మొత్తం 7 సంవత్సరాలు కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరంలో వాళ్ళకి ఉన్నదంతా తినేసారు యాకోబు. 2వ సంవత్సరం వచ్చింది, ఆహారం లేదు. వచ్చి ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. ఆగిపోతారు. మీరు ఎక్కడ పోయినా అసలు ఆహారం ఉండదు, ఐగుప్తులోనే ఉంటారు. కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ వచ్చి మీకు అందరికి కావాల్సిన ఆహారం నేను సిద్ధపరుస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రధానిగా ఉన్నాను లేదా. రాజు తర్వాత నేను చెప్పినట్టే రాజు ఇక్కడ మీకు విస్తారమైన ధాన్యం ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు పుష్కలంగా ఏది కావాలంటే తినవచ్చు, ఇబ్బంది లేదు. అందరూ కూడా ఇక్కడ ఉండండి. దీనికి అసలు మీకోసమే దేవుడు నన్ను పంపించింది, సిద్ధం చేసిందని చెబుతూ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి కదా. అయితే కాబట్టి దేవుడే కానీ 8వ వర్షం దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇంకొక మాట కూడా ఏమంటారు? దేవుడే కానీ మీరు ఇక్కడికి పంపలేదు. మీరేమనుకుంటారు? మేమేదో అన్నదమ్ములందరికీ కూడా పంపి ఐగుప్తులో ఉన్న ఒక తనకి అమ్మేశాం కదా. అమ్మేస్తేనే ఇక్కడికి వచ్చింది. మేము అమ్మేస్తేనే కానీ ఎవరిసేపు వచ్చింది కాదు. మీరు పంపలేదన్న. ఎవరు పంపారు? దేవుడే ముందుగా సిద్ధం చేసి 8వ వర్షంలో దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశము మీద ఏలికగాను నియమించును. దేశమంతా